గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గంగపుత్రుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బిజా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రాజకీయంగా ఆర్థికంగా తమ గంగపుత్రులు ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. ఇతర కులాలకు ఇచ్చినట్టు గంగపుత్రులకు 50 ఏళ్లకు పెన్షన్ అందించాలన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం సలహాదారుడు కట్కూరు సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం నుండి తెప్పోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. తమ కమ్యూనిటీ అనేక బాధల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తామే గంగపుత్రులకు అసలైన వారసులమని, కానీ మత్స్యశాఖ మంత్రి ఇతరులకు అవకాశం ఇస్తూ అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గంగపుత్రుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మత్స్యకారుల సంఘం ఉపాధ్యక్షులు కట్కూరి నరసయ్య, నాయకులు సురేష్, ఎల్లయ్య, నాగరాజు, ఆంజనేయులు, భిక్షపతి, నరసింహులు, యాదగిరి, లక్ష్మణ్ పాల్గొన్నారు. నంబర్ 1లో ఉన్నాం. మరి అదే కాకుండా ఈరోజు జరుగుతున్నటువంటి మా యొక్క ఫిషరీస్ మంత్రివర్యులు ఏదైతే ఉన్నదో ఆయన ఒకే కులానికి వస్తాది పలకడం, మరి తెలంగాణ ప్రాంతంలో అలజడి సృష్టించడం అది కాదయ్యా. తమరు దయచేసి ఒక కులానికే మంత్రి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకు తమ మంత్రివర్యులని చెప్తూ, మరి ఈరోజు మాకు పూర్తి అన్యాయం ఏంటంటే మేము పుట్టుకతో చేపలు పట్టి బతికే వాళ్ళం. మాకు ఆదర్శ దైవం గంగమ్మ తల్లి వారసులం. వాళ్ళు ఏమంటున్నారంటే మేమే గంగమ్మ తల్లి, మేమే గంగపుత్రులం అంటున్నారు. ఇది చాలా అన్యాయం. మరి అదే కాకుండా మరి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి గంగపుత్రుల తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే, గత 40 ఏళ్ళ నుంచి మా గంగపుత్రులు అనేక సమస్యలతోటి సతమతమవుతుంది. ఒక బెస్తులకు చేపలు పట్టుడు తప్ప రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మేము ముందుకు వస్తలేము. మమ్మల్ని పీసీఏ నుంచి ఎస్టీ జాబితాలకు చేరుతా అని గత పాలకులు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కానీ మరి సమావేశాలు కానీ చెప్పారు. దయచేసి వాళ్ళు చేయలేరు. ఇప్పుడు మీరన్నా మీ ప్రభుత్వం నుంచేనన్నా మాకు ఎస్టీ జాబితాలో తప్పకుండా చేరితే మేము ఎన్నో రోజుల నుంచి చేపల వృత్తులు పట్టుకుంటే ఉన్నాము. ఒక ఉద్యోగాలు కూడా మా పిల్లలకు వస్తాయనే ఆశాభావంతో మేము వేడుకుంటున్నాము. అదేవిధంగా మన నేత కార్మికులకు కానీ మరి గీత కార్మికులకు కానీ మీరు 57 సంవత్సరాల నుంచి పింఛను జారీ చేసారు. మొన్ననే కొత్తగా మరి మా గంగపుత్రులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చెప్పల మీద పోయి చేపలు పట్టుకొని ప్రమాదానికి గురవుతున్నారు. మాకు దయచేసి మా గంగపుత్రులకు కూడా మా మత్స్యకారులకు కూడా 57 సంవత్సరాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త